హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఇవాళ వీడియోలో పునేరి పల్టన్స్ వర్సెస్ తెలుగు టైటన్స్ మధ్య మ్యాచ్ జరిగితే ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి అండ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఈ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన చిన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు గైస్. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. నేనైతే అప్డేట్స్ అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ వీడియో కన్నా ముందు అప్డేట్స్ పొందాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయిపోండి. కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవ్వండి గైస్. అండ్ ముందుగా పునేరి పల్టన్స్ రైడింగ్ లైనప్కి వచ్చినట్టయితే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఏ రైడింగ్ లైనప్తో దిగారో ఈ సీజన్లో కూడా ఆ రైడింగ్ లైనప్తోనే బరిలోకి అయితే దిగబోతున్నారు. అండ్ అజిత్ లాంటి ప్లేయర్ని అయితే తీసుకొని రావడం అయితే చూస్తున్నాం ఈ సీజన్లోకి. అండ్ వాళ్ళ రైడింగ్ లైనప్ చూసుకున్నట్టయితే అస్లాం ఇనామ్దార్, మోహిత్ గోయత్, అజిత్ కుమార్, ఇంకా పంకజ్ మోహితే, ఇంకా ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్, ఆదిత్య షిండే లాంటి ప్లేయర్స్తో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ మన తెలుగు టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే పవన్ షరావత్, ప్రఫుల్ జవారీ, ఓంకార్ పాటిల్, ఇంకా నితిన్ రావల్ లాంటి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ రోహిత్ రాఠీ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటు యువ ఆటగాళ్ళతో చాలా టాలెంటెడ్గా ఉన్నారు. అండ్ తెలుగు టైటన్స్ చూసుకున్నట్లయితే మంజిత్, విజయ్ మాలిక్ లాంటి ప్లేయర్స్ని తీసుకొచ్చినా కూడా వాళ్ళు పెద్దగా ఫామ్లో లేరని చాలామంది ఒపీనియన్ అయితే కలుగుతుంది. బట్ ఏంటంటే రైడింగ్ లైనప్ చూసుకున్నట్లయితే కొంచెం పునేరి పల్టన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ డిఫెన్స్లో చూసుకున్నా కూడా పునేరి పల్టన్స్ అయితే లాస్ట్ ఇయర్ ఏ స్క్వాడ్ తేలిందో ఈ సీజన్ కూడా అదే స్క్వాడ్తో వచ్చింది. అండ్ మన కార్నర్ని అయితే చేంజ్ చేశారు, లెఫ్ట్ కార్నర్ని. అండ్ ఇక్కడ ఏంటంటే హర్యానా స్టీలర్స్ అయితే మనకి రెజాని తీసుకోవడం వల్ల హర్యానా స్టీలర్స్ చెందిన మోహిత్ని అయితే మన పునేరి పల్టన్స్ అయితే తీసుకోవడం అయితే చూసాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే పునేరి పల్టన్స్ డిఫెన్స్ తెలుగు టైటన్స్ డిఫెన్స్ కల్లా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మనకి ఏంటంటే అభిలేష్ నటరాజన్, సంకేత్ సాంగ్వాన్, ఇంకా గౌరవ్ ఖత్రే అండ్ మోహిత్ లాంటి డిఫెండర్స్ అయితే పునేరి పల్టన్స్కి అయితే ఉన్నారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది డిఫెన్స్లో కూడా. అండ్ తెలుగు టైటన్స్లోకి వచ్చినట్టయితే క్రిషన్ దుల్, అజిత్, అంకిత్, ఇంకా సాగర్ రావల్ లాంటి ప్లేయర్స్ అయితే మనకి డిఫెన్స్లో అయితే ఉన్నారు గైస్. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే పునేరి పల్టన్స్ మీద తెలుగు టైటన్స్ కొంచెం వీక్గానే కనిపిస్తుంది, ఎక్స్పీరియన్స్ ప్రకారం కావచ్చు, అండ్ మనకైతే ఇంకా రైడర్స్ ప్రకారం కావచ్చు, డిఫెన్స్ ప్రకారం కావచ్చు, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది పునేరి పల్టన్స్ అయితే. బట్ ఏంటంటే పవన్ షరావత్ ఒక్కసారి రెడ్ హాట్ ఫామ్లోకి వస్తే ఏ టీం అయినా చిన్నపోవాల్సిందే. అండ్ పునేరి పల్టన్స్ టీం మీద కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ పునేరి పల్టన్స్ ఓడించాలంటే కనుక తెలుగు టైటన్స్ అయితే కలిసికట్టుగా ఆడాలి. అప్పుడే మన తెలుగు టైటన్స్ అయితే పునేరి పల్టన్స్ని ఓడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక డిఫెన్స్లోనూ రైడింగ్ లైనప్లోనూ పునేరి పల్టన్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నా ఒపీనియన్ ప్రకారం పునేరి పల్టన్స్కి గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే కిషన్ కుమార్ హుడా సార్ గారు అతను మైండ్ గేమ్తో ఆడించి ఏ టీంనైనా కూడా బోల్తా కొట్టించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే కొంచెం తక్కువగా కనిపించినా కూడా కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా గెలుస్తారు పునేరి పల్టన్స్ మీద. ప్రఫుల్ జవారీ అండ్ పవన్ షరావత్, ఓంకార్ పాటిల్ ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే, మంచిగా ఆడితే కనుక ఖచ్చితంగా పునేరి పల్టన్స్ మీద మన తెలుగు టైటన్స్ గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు టైటన్స్కి అయితే రైడింగ్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ డిఫెన్స్ కూడా సాలిడ్గానే కనిపిస్తుంది. అండ్ పునేరి పల్టన్స్ చూసుకున్నట్లయితే రైడింగ్ అండ్ డిఫెన్స్ అయితే చాలా అంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఏ టీంనైనా కొట్టే అవకాశాలు అయితే వాళ్ళకైతే ఉంది. బట్ ఏంటంటే తెలుగు టైటన్స్ కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే వాళ్ళ మీద గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్ సెక్షన్లో తెలపండి. ఏ టీం స్ట్రాంగ్గా కనిపిస్తుందో, ఏ టీం గెలిచే అవకాశాలు అనేది ఉన్నాయో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత వెళ్తాను. నేను ఏడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై బాయ్.